ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం టాలీవుడ్ కు డబుల్ ధమాకాలా మారింది. సీనియర్ నటులు మురళీమోహన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్లకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఈ న్యూస్ తెలియగానే ఇండస్ట్రీ అంతా ఆనందంలో మునిగిపోయింది. అయితే ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు మెగాస్టార్ చిరంజీవి. కేవలం ఫోన్ చేసి లేదా ట్వీట్ చేసి వదిలేకుండా స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి మరీ అభినందించారు. తన తోటి నటులకు దక్కిన ఈ గౌరవం తన సొంత కుటుంబానికి దక్కినంత సంతోషంగా ఉందని చిరు తెలిపారు. గతంలో చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు వీరంతా ఎంతగానో సంతోషించారు. ఇప్పుడు చిరు అదే ఆత్మీయతను పంచారు. ముందుగా మెగాస్టార్ సీనియర్ నటుడు మురళీమోహన్ ఇంటికి వెళ్లారు. 85 ఏళ్ల వయసులో 50 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత మురళీమోహన్ కు ఈ గుర్తింపు దక్కడం పట్ల చిరు హర్షం వ్యక్తం చేశారు. లేటుగా అయినా లేటెస్ట్ గా వచ్చింది, మీకు ఈ గౌరవం ఎప్పుడో రావాల్సిందని చిరంజీవి అనగానే అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందించారు. మురళీమోహన్ కూడా చిరు చూపిన ప్రేమకు పొంగిపోయారు. నా సోదరుడు చిరంజీవి స్వయంగా వచ్చి అభినందించడం నా ఆనందాన్ని రెట్టింపు చేసిందని మురళీమోహన్ తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి తన తోటి నటుడు, ఇండస్ట్రీలో మంచి మిత్రుడైన రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. చిరంజీవిని చూడగానే నటకిరీటి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇది తెలుగు హాస్యానికి దక్కిన గౌరవం, సామాన్య ప్రేక్షకుడి గెలుపని చిరంజీవి కొనియాడారు. 48 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాకు పద్మశ్రీ రావడం పూర్వజన్మ సుకృతం, చిరంజీవి లాంటి మిత్రుడు వచ్చి అభినందించడం నా అదృష్టమని రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం వీరినే కాదు, పద్మభూషణ్ కు ఎంపికైన మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి, పద్మవిభూషణ్ కు ఎంపికైన ధర్మేంద్రలకు కూడా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.